నిరుద్యోగం భారతీయ వ్యవసాయంతో ముడిపడి ఉండటానికి గల కారణాలు పాయింట్స్ చూసుకుంటే, నిరుద్యోగం అనేది ఒక వ్యక్తి ఉపాధి కోసం సుముఖంగా మరియు శోధిస్తున్న దశ, కానీ అలా చేయడంలో విఫలమవుతుంది. భారతదేశ వ్యవసాయ రంగం మొత్తం జనాభాలో 50% కంటే ఎక్కువ మందిని కలిగి ఉంది మరియు జీడిపికి 16% దోహదం చేస్తుంది. వీటిలోని ప్రధాన అంశాలు చూసుకుంటే, అందులో ఒక నిర్దిష్ట సీజన్లో లేదా సంవత్సరంలో కార్మిక డిమాండ్ సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు, ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు కాలానుగుణ నిరుద్యోగం ఏర్పడుతుంది. పంటలు మరియు వ్యవసాయ సీజన్ల యొక్క కాలానుగుణ స్వభావం కారణంగా వ్యవసాయ రంగం నష్టపోతుంది. వాస్తవంగా అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉపాధి పొందినప్పుడు ప్రచండ నిరుద్యోగం ఏర్పడుతుంది. శ్రమ యొక్క ఉపాంత ఉత్పాదకత 0. వ్యవసాయంలో ఎక్కువ మంది వ్యక్తులు క్షేత్రంలో పనిచేస్తారు. అదే మొత్తంలో పనిని తక్కువ శ్రామిక శక్తితో పూర్తి చేయవచ్చు. ఒక వ్యక్తి తన ఎంపిక ద్వారా నిరుద్యోగిగా ఉన్నప్పుడు మరియు అతను మెరుగైన ఉద్యోగ అవకాశాన్ని కోరుతున్నప్పుడు ఘర్షణ నిరుద్యోగం ఏర్పడుతుంది. కార్మికుడు అతను మరింత ఉత్పాదకత కలిగిన ఉద్యోగం కోసం వెతుకుతున్నందున ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిది. వ్యవసాయ రంగంలో ఇది కనిపించదు. వీటిలోని ప్రధాన అంశాలు, అందులో ఇతర నిరుద్యోగాలు. అందులో నిర్మాణాత్మక నిరుద్యోగం అంటే ఇది ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మార్పు కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని సూచిస్తుంది. ఉదాహరణకి లేబర్ ఇంటెన్సివ్ ఎకనామీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎకనామీగా మారినప్పుడు. చక్రీయ నిరుద్యోగం అంటే వినియోగదారుల నుండి అసమర్థమైన డిమాండ్ల లోపం కారణంగా సంభవిస్తుంది. ఇది ఉత్పత్తిలో పడిపోవడానికి మరియు కార్మికులకు తక్కువ డిమాండ్కు దారితీస్తుంది.